ఎగువన కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో గోదావరికి క్రమంగా వరద పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 15.5 మీటర్లుగా ఉంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం దగ్గర సమ్మక్క సాగర్ బ్యారేజ్కు వరద నీరు కొనసాగుతోంది. 10,43,130 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా బ్యారేజ్ పూర్తి 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరిగేషన్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లాలో గోదావరికి క్రమంగా వరద పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 15.5 మీటర్లుగా ఉంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుత నీటి మట్టం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి సరిపడా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అయితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు అక్కడ బోర్డు పెట్టారు. కన్నాయిగూడెం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ వద్ద పెద్ద ఎత్తున వరద కొనసాగడంతో అయితే ఇటు రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్దకైతే పెద్ద ఎత్తున వరద వస్తుంది. అటు కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి త్రివేణి సంగమైనటువంటి గోదావరి, అటు ఆ సంఘ మొత్తం 3 నదుల యొక్క వరద బీభత్సం కూడా పెద్ద ఎత్తున గోదావరికి తాకడంతో అటు మేడిగడ్డతో సహా మొత్తం అన్ని కూడా గేట్లు ఎత్తివేసి కిందకి ఎగువకు దిగువకు నీళ్లను విడుదల చేయడంతో అయితే ఒక్కసారిగా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ప్రమాద స్థాయిలో ఆ వరద ప్రవహించడంతో అయితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే మరింత వరద పెరుగుతుండటంతో అయితే ఈ రోజు రాత్రికి లేదా రేపటి వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ఆ వరద వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేసి ఇప్పటికే ఆ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఒకవేళ రెండో ప్రమాద హెచ్చరిక కనుక జరిగితే గోదావరి ఆ పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికార యంత్రాంగము చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. పవన్, మరోవైపు అటు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు గోదావరి ప్రాణహిత ఆ 3 నదులకైతే పెద్ద ఎత్తున ఆ వరద పోటెత్తుతుంది. పోటెత్తడంతో అయితే దిగువ ఉన్నటువంటి రామన్నగూడెం భద్రాచలం మధ్యలో అయితే భారీ స్థాయిలో వరద వస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క వరదను ఎప్పటికప్పుడు అయితే అటు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ప్రధాన గేట్లను ఎత్తివేయడమే కాకుండా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.